ఇది ఎర్నాకుళంలోని మెట్రో స్టేషన్. దీని పేరు వచ్చేసరికి మహారాజా కాలేజీ మెట్రో స్టేషన్ అంటారు దీన్ని. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఇది. నా రూముకి కూడా వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను ఇక్కడి నుంచి వేట్ల అనే స్టేషన్ వరకు వెళ్తాను. మధ్యలో 2 స్టేషన్లు 3 స్టేషన్లు ఉన్నాయి. అక్కడ న్యూ బస్ స్టాండ్ ఉంది స్టేషన్ పక్కనే. అక్కడి నుంచి వేరే ఊరు వెళ్తాను. అది ఎక్కడికి ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. ఇదే వేట్ల కొత్త బస్ స్టాండ్. పాత బస్ స్టాండు ఎర్నాకుళం రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. కానీ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సులు లేవు. ఇక్కడి నుంచి నెంబర్ ఆఫ్ బస్సులు ఉన్నాయని చెప్పి నేను ఇక్కడ రావటం జరిగింది. నిన్న చోటానిక్కర వెళ్ళాను. ఆ బస్ స్టాండ్ నుంచి వెళ్దామని చూస్తే బస్సులు దొరకలేదు. వేరే చోట దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి డైరెక్ట్ నేను ఇప్పుడు ఎత్తుమానూరు అనే ఊరు వెళ్తున్నాను. అది కొట్టాయంకి దగ్గరలో ఉంది. సుమారు 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో. ఇదే ఎత్తుమానూరు మహాదేవ ఆలయం. దీని వివరాలన్నీ నేను నిదానంగా తెలియజేస్తాను. ఇక్కడికి లోగడ ఒకసారి నేను వచ్చి ఉన్నాను. అయితే అప్పుడు డ్రెస్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే వైట్ లుంగి వేసుకొని వెళ్ళాలి, మీరేం గళ లుంగి వేసుకొచ్చారు, అది కమర్షియల్, అవి వేసుకొని గుళ్ళోకి వెళ్ళటానికి లేదని చెప్పారు. అందువల్ల ఆ రోజు నేను దర్శించుకోలేకపోయాను ఆ భగవంతుడిని. శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదని 35 సంవత్సరాల క్రితం నేను వస్తే స్వామివారి దర్శనం కాలేదు నాకు. ఆ రోజు అనుకున్నాను మళ్ళీ ఏదో రోజు వచ్చి దర్శించుకుంటానని. ఆ కోరిక నాకు ఈనాడు తీరింది. లోపల ఫోన్లో వీడియో తీద్దామంటే కుదరలేదు. అక్కడ వీడియోలు తీయటానికి లేదు, అందువల్ల తీయలేకపోయాను. వెళ్ళి దర్శించుకుంటే చాలా ఆనందం వేసింది ఆ భగవంతుని చూడగానే. ఇవి మనం చూడాలనుకొని వెళ్ళి చూస్తే ఆ ఆనందం చాలా వేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు చూపించేది కడుతుర్తి మహాదేవాలయం ఉంది. దీనికి కూడా వివరం చెప్తాను. దీని గురించి కూడా మొత్తం ఇక్కడ 3 ఆలయాలు ఉన్నాయి. వైక్యము, కడుతుర్తి, ఎత్తుమానూరు, ఈ 3 ఆలయాలు చాలా ప్రధానమైనవి. వీటికి సంబంధించిన వివరాలు మీకు నిదానంగా తెలియజేస్తాను. ఇప్పుడు నేను ఈ బస్సులో ఎత్తుమానూరు నుంచి వైక్యం వెళ్తున్నాను. యాక్చువల్గా వైక్యం నుంచి కడుతుర్తి, ఎత్తుమానూరు వెళ్ళాలి నెంబర్ ఆఫ్ ప్రకారం. నేను అందుకు ఆపోజిట్లో వస్తున్నాను. దానికి కారణం ఏంటనేది మీకు నిదానంగా వివరిస్తాను. ఇదే ఎత్తుమానూరు మహాదేవుని ఆలయం. నేను ఇక్కడికి ఈ టైంలో వచ్చి మంచి పని చేశాను. ఉదయం వస్తే ఫస్ట్ ఇటు రావాలి, ఫస్ట్ ఇటు వచ్చి ఎత్తుమానూరు లాస్ట్ వెళ్ళాలి. నాకు సమయం లేనందువల్ల ఆపోజిట్లో వచ్చాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే కాన భగవంతుడు నన్ను ఇట్లా రప్పించాడు. ఈ వాతావరణం చూడండి ఎలా ఉందో. అదే ఉదయం వస్తే ఇంత ఆహ్లాదకరంగా, ఇంత అందంగా ఉండేది కాదు ఈ ఆలయం. నాకు ఇట్లా దర్శనం ఇవ్వటం కోసం ఆ భగవంతుడు ఇట్లా చేశాడు. ఏదో ఇక్కడ పండగ జరుగుతుంది, చాలామంది భక్తులు వచ్చారు, చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అసలు చూడటానికి నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు. అయితే మీకు ఒక విషయం, 3 ఆలయాలని చెప్పాను కదా, ఈ 3 ఆలయాలకు సంబంధించిన ఒక స్టోరీ ఉంది. అదేంటంటే పూర్వకాలం రాక్షసుడు ఒక అతను శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు అతను తపస్సుకు మెచ్చి
3 శివలింగాలు ఆయనకి ఇచ్చాయంట. 3 శివలింగాల్ని 2 శివలింగాలు 2 చేతులతో పట్టుకొని మూడో శివలింగం నోట్లో పెట్టుకొని ఆయన బయలుదేరి వెళ్తున్నాడంట. ఈలోపు నోట్లో శివలింగం జారి ఇక్కడ పడిందంట, వైకు అనే ఊళ్ళో. అది స్థాపితం అయిపోయిందంట, ప్రతిష్ట పడిందంట అక్కడ. ఇక రెండోది వచ్చేసరికి ఆయన కడుతుర్తి అనే ఊళ్ళో రెండోది స్థాపించి, మూడోది వచ్చేసరికి ఎత్తుమానూరు అనే ఊళ్ళో స్థాపించాడంట. అట్లా ఈ 3 ఆలయాలకి ఆ విశిష్టత ఉంది. వీలైతే ఆ 3 ఆలయాలు చూసుకుంటే మోక్షం వచ్చుద్దని చెప్తారంట. అలాగే ఈ 3 ఆలయాలు అతను ప్రతిష్ఠించాడు కాబట్టి అతనికి ఆ భగవంతుడు మోక్షం ప్రసాదించాడని చెప్తారు. అయితే నేను ఫస్ట్ ఇటు వచ్చి నెంబర్ ఆఫ్గా చూసుకుంటే వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే నాకు సమయం కుదరనందువల్ల ఫస్ట్ ఎత్తుమానూరు వెళ్ళి మధ్యలో కూడా కడుతుర్తి అనే ఆలయం దర్శించుకోలేకపోయాను, సమయం లేదు నాకు. ఇప్పుడు రాత్రి సుమారు 8 దాటిపోయింది. నేను మళ్ళీ రిటర్న్ ఎర్నాకుళం వెళ్ళాలి. ఈ టైంలో మళ్ళీ నాకు రిటర్న్ బస్సులు దొరకకపోతే ఇబ్బంది పడిపోతా అని చెప్పి మధ్యలో ఆ ఆలయం మిస్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. ప్రధాన ఆలయం ఇది. నెక్స్ట్ ఆలయం ఎత్తుమానూరు ఎక్కువ, కడుతుర్తి చాలా తక్కువ. అందుకని నేను దాన్ని మిస్ చేసుకున్నాను. ఆ భగవంతుడి దయ ఉంటే మళ్ళీ నాకు ఎప్పుడన్నా అవకాశం ఇస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, 3 ఆలయాలు ఒకేసారి దర్శించుకుంటే మోక్షం వచ్చిందంట. సరే, నాకు ఈ 2 ఆలయాలు చేసుకున్నా వచ్చినంతవరకు చాలు పుణ్యం. ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. ప్రజలు, అక్కడ జరుగుతున్న ఉత్సవాలు, వాళ్ళ కల్చరు అవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. అట్లాగే రేపు మధ్యాహ్నం సుమారు 10 నుంచి 15,000 మంది వరకు భోజనాలు ఉన్నాయంట, అన్నదాన జరుగుద్దంట. నేను ఇక్కడికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో నా రూమ్ కనుక ఇక్కడ ఉండటానికి నాకు ఛాన్స్ లేదు. ఈ స్వామివారిని దర్శించుకున్నాను, చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకమైన అలంకరణతోటి నా అదృష్టం అనుకోవాలి. నేను చూశాను, కనీసం స్వామివారిని చూపించకపోయినా ఈ ఆలయం, ఈ ఆలయ ప్రాంగణం, ఈ కోలాహలం మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. కొంతలో కొంత మీరు కూడా దర్శించుకొని ఆ మహాదేవుని ఆశీస్సులు పొంది మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఎల్లవేళలా సుఖశాంతులతో, సంతోషాలతో ఆనందంగా గడుపుతారని, ఈ మహాదేవుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేయటం జరిగింది. మీరందరూ చూడండి, ఇంకా కొందరికి చూపించండి, వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు. దీనికి ఎట్లా రావాలి ఏంటనేది నేను దాదాపుగా మీకు తెలియజేశాను. రావటం చాలా ఈజీ, నేను కష్టమేం లేదు. వచ్చి దర్శించుకోండి. ఎర్నాకుళానికి 40 కిలోమీటర్ల లోపే ఉంది. దీనికి దగ్గరలో కూడా వైకం అనే రైల్వే స్టేషన్ ఉంది, కానీ అన్ని ట్రైన్లు ఇక్కడ ఆగవు. ఎర్నాకుళం దిగి నేను చెప్పిన వైట్ల బస్ స్టాండ్ అనే చోటుకి వస్తే నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి, అది కొత్త బస్ స్టాండు. అందుకే మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి.